చూడమ్మా, నిన్న స్నెల్స్లాలో మీరు అడిగారు కదా, డౌట్ అడిగారు కదా రాత్రి. సో దాని ప్రకారం చూసుకున్నట్టయితే 2 వేస్లోనే ఆ అబ్బాయి పరిగెడతాడా, వేరే వేస్లో వెళ్ళలేడా అని అడిగారు. చూడండి, ఎన్ని కేసుల్లో ఉన్నా వెళ్ళొచ్చు దీంట్లో. సో ఎక్కడి నుంచి ఏ అనే పాయింట్ దగ్గర నుంచి ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ దాకా వచ్చి మిగిలింది స్విమ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో తక్కువ దూరం ఎయిర్లో వెళ్ళి ఎక్కువ దూరం వాటర్లో వెళ్తే ఏమవుతుంది? సో మనకు ఆల్రెడీ తెలుసు, పైన ఉన్నది ఎయిర్, సో పైన ఉన్నది 2 మీడియమ్స్ కదా. సో పైన ఉన్నది ఎయిర్ అనుకున్నట్లయితే, కిందన వాటర్ అనుకున్నట్లయితే ఏమవుతుంది? వాటర్లో ఎక్కువ దూరం ట్రావెల్ చేయాలి. ఎక్కువ దూరం ట్రావెల్ చేయాలంటే దట్ విల్ టేక్ మోర్ టైం. సో ఎక్కువ టైం పడుతుంది ఇక్కడ తక్కువ టైం. నెక్స్ట్ ఈ కేసులో కూడా సేమ్ అదే కేస్. తర్వాత 3rd కేస్, 4th కేస్, 5th కేస్, 6th కేస్ ఏమొచ్చింది? ఎక్కువ దూరం ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పరిగెట్టుకుంటూ వెళ్ళి మళ్ళీ ఎక్కడి నుంచి ఎక్కడికి ఈదుకుంటూ వెళ్ళాడు. ఎన్ని కేసులు తీసుకున్నా సరే ఏమవుతుందంటే దానికి టైం, డిస్టెన్స్, స్పీడు, డిస్టెన్సు గ్రాఫ్ గీసుకున్నాం అనుకోండి మనం. ఆ గ్రాఫ్ ఎలా వస్తుందంటే సంథింగ్ లైక్ ఒక పెరాబోలా షేప్లో వస్తుంది. ఈ విధంగా పెరాబోలా షేప్. సో ఈ పెరాబోలా షేప్లో మనం గమనించుకున్నట్టయితే ఓన్లీ 2 కేసెస్లో మాత్రమే అది మినిమం టైంని రిప్రజెంట్ చేస్తుంది. ఓన్లీ 2 కేసెస్, ఇక్కడ మళ్ళీ ఇక్కడ. సో ఈ టైం దగ్గర ఇక్కడ ఫస్ట్ ఏ పాయింట్ దగ్గర అది చూడండి, ఏ నుంచి మనం ఆల్రెడీ తీసుకున్నాం ఏసిబి ఒక పాయింట్ తీసుకున్నాం, ఇది సి అనుకున్నట్లయితే. ఇంకొకటి ఏడిబి, డి అనే పాయింట్. సో 3rd పాయింట్ దగ్గర, 5th పాయింట్ దగ్గర ఆ టైంను ఈక్వల్గా ఉంటుంది. టైం అనేది ఈక్వల్గా ఉంటుంది. ఓకే, టైం అనేది సేమ్ ఉంటుంది ఇక్కడ 2 కేసుల్లోనూ, ఈ 2 కేసుల్లో. సో ఈ రెండింటిని మాత్రమే మనం కన్సిడరేషన్లోకి తీసుకున్నాం, మిగిలిన వాటిని కన్సిడరేషన్లోకి తీసుకోలేదు. అందువల్ల ఈ అన్ని కేసులు 1, 2, 3, 4, 5, 6 ఇంకా మీ ఇష్టం, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళి మళ్ళీ ఎక్కడి నుంచి ఎక్కడికి, లేకపోతే ఎక్కడి నుంచి ఎలా వచ్చి, లేకపోతే ఎక్కడి నుంచి ఎలా వెళ్ళినా సరే దట్ విల్ టేక్ మోర్ టైం. టైం అనేది ఎక్కువ పడుతుంది. ఓన్లీ 2 కేసెస్లో మాత్రమే ద టైం విల్ బి మినిమం, తక్కువ ఉంటుంది, మినిమం టైం ఉంటుంది. ఓకే, సో ఆ 2 కేసెస్ని మనం కన్సిడరేషన్లోకి తీసుకున్నాం. అందువల్ల డయాగ్రామ్ ఏ విధంగా వస్తుంది? సో డయాగ్రామ్ 1, 2 ఉండదు. తర్వాత ఈ 4 అనేది కూడా సో మనం కన్సిడరేషన్లోకి తీసుకోం. ఓకే, సో 5th వన్ ఉంటుంది. నెక్స్ట్ 6th వన్ కూడా మనం కన్సిడరేషన్లోకి తీసుకోం. దానివల్ల డయాగ్రామ్ అనేది ఈ విధంగా వేయడం జరిగిందన్నమాట. ఓకేనా? అప్పుడు ఏం చేశాను? ఇక్కడ ఒక నార్మల్ అనేది గీశాను. ఓకే, ఇక్కడ ఒక నార్మల్ గీశాను. ఇక్కడ ఉండే నార్మల్ని MM' అన్నాను, ఇక్కడ ఉండే నార్మల్ని NN' అన్నాను. సో దాని ప్రకారం ఈ పాయింట్ దగ్గర నుంచి ఒక పర్పెండిక్యులర్ గీశాను. ఈ పాయింట్ దగ్గర నుంచి దీని మీదకి ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేశాను. డ్రా చేస్తే ఏమైంది? ఈ పాయింట్ని P అన్నట్లు ఉన్నాను, ఈ పాయింట్ని Q అన్నాను. సో ఇది పర్పెండిక్యులర్ కాబట్టి దీని ప్రకారం నేను ఏం చేశాను? ఇది రిఫ్రాక్టెడ్ యాంగిల్ కాబట్టి ఆటోమేటిక్గా ఇది రిఫ్రాక్టెడ్ యాంగిల్ కాబట్టి ఇది 90 - R అవుతుంది. కాబట్టి ఇది రిఫ్రాక్టెడ్ యాంగిల్ అవుతుంది, R అవుతుంది. మనకేం తెలుసు? ఇది I కాబట్టి ఇది 90 - I కాబట్టి ఈ వాల్యూ I అవుతుంది. దాని ప్రకారం చూసుకున్నట్టయితే ఏం చేశాను? sin I ఆపోజిట్ బై హైపోటెన్యూస్. సో వేసుకున్నాం. తర్వాత sin R ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఆ విధంగా ఏం చేసాం? సో అవి చేస్తే మనకేమొచ్చింది? ఫైనల్గా N2/N1 ఈజ్ ఈక్వల్ టు V1/V2 ఈజ్ ఈక్వల్ టు sin I/sin R వచ్చింది. sin I/sin R. సో దీన్ని మనం ఫస్ట్ దాన్ని లాస్ట్ దాన్ని ఈక్వల్ చేసుకుంటే ఏమొచ్చింది? N1 sin I ఈక్వల్ టు N2 sin R అనేది రావడం నేను మనం చూసాం. అదే స్నెల్స్ లా. ఓన్లీ 2 కేసెస్ మాత్రమే అందుకే తీసుకున్నాం. ఓకే, మొత్తం అన్ని కేసుల్ని మనం కన్సిడరేషన్లోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దట్ విల్ టేక్ మోర్ టైమ్. ఎవ్రీ కేస్ విల్ టేక్ మోర్ టైమ్ కంపేర్ టు దీస్ మినిమం టైమ్స్ గురించి మాత్రమే మనం కన్సిడరేషన్లోకి తీసుకుంటాం. ఎందుకంటే తక్కువ టైంలోనే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తే ఏమవుతుంది? వీటిని కాపాడడం ఈజీ అవుతుంది. అంతేగాని ఎక్కడి నుంచి ఎలా వచ్చి తర్వాత ఎక్కడి నుంచి ఎలా ఈదుకుంటూ వెళ్ళేటప్పటికి ఎక్కువ టైం పడుతుంది. ఎక్కువ టైం పడితే అటు చచ్చిపోవచ్చు, చెప్పలేం కదా. ఓకే, సో లీస్ట్
టైంని ఫాలో అవుతుంది. లైట్ ఆల్వేస్ టేక్స్ మినిమం పాత్ డిస్టెన్స్, అంటే తక్కువ పాత్నే అది కన్సిడరేషన్లోకి తీసుకుంటుంది. ఎప్పుడు కూడా లైట్ స్ట్రైట్గానే వెళ్తుంది. గమనించండి, ఇట్ విల్ ఆల్వేస్ టేక్స్ డిస్ప్లేస్మెంట్ పాత్. ఇట్ ఈస్ ఎ వెక్టార్. ఇట్ ఈస్ హ్యావింగ్ సర్టెన్ డైరెక్షన్ అనేది ఉంటుంది. లైట్కి సర్టెన్ డైరెక్షన్ ఉంటుంది. అందువల్ల దీన్ని వెక్టార్ క్వాంటిటీ కింద మనం చెప్పుకుంటాం అనమాట. సో లైట్ ఆల్వేస్ టేక్స్ మినిమం పాత్ని మాత్రమే ఇది చూస్ చేసుకుంటుంది లైట్. ఓకే, ద పాయింట్ వీ నీడ్ టు డిస్కస్ ఈజ్ లైట్ ఆల్వేస్ టేక్స్ మినిమం పాత్. ఓకే, మినిమం టైం, ఇట్ విల్ టేక్ మినిమం టైం టు గో టు ద డెస్టినేషన్కి వెళ్ళాలంటే అది ఎప్పుడు కూడా మినిమం పాత్ని కన్సిడరేషన్లోకి తీసుకుంటుంది. ఓకే, నెక్స్ట్. హలో ఎవ్రీవన్, నమస్తే. ఈరోజు నెక్స్ట్ టాపిక్ మనం చెప్పుకునే నెక్స్ట్ టాపిక్ ఏంటంటే గ్లాస్ స్లాబ్. రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ ప్లేన్ సర్ఫేసెస్లో నెక్స్ట్ టాపిక్ గ్లాస్ స్లాబ్. ఇట్ ఈజ్ ల్యాబ్ యాక్టివిటీ 2 అండి. ల్యాబ్ యాక్టివిటీ 2 నుంచి ఈ టాపిక్ అనేది చెప్పడం జరుగుతుంది. గ్లాస్ స్లాబ్ ఏ విధంగా మనం చెప్తామంటే, ఇప్పుడు ఏబిసిడి అనేది ఒక గ్లాస్ స్లాబ్ అనుకున్నాం. ఏబిసిడి ఈ డయాగ్రామ్ని మీరు బాగా గమనించినట్లయితే ఏబిసిడి అనేది ఒక గ్లాస్ స్లాబ్. ఈ గ్లాస్ స్లాబ్కి పి అనే పాయింట్ దగ్గర నుంచి నేను లైట్ని ఇన్సిడెంట్ చేస్తున్నాను. ఓకే, పెట్టినప్పుడు అది క్యూ అనే పాయింట్ దగ్గర ఏం చేసింది, గ్లాస్ స్లాబ్ని యొక్క ప్లేన్ సర్ఫేస్ని టచ్ చేసింది. టచ్ చేసి యాక్చువల్లీ ఇట్ నీడ్స్ టు ట్రావెల్ ఇన్ దిస్ డైరెక్షన్. ఈ డైరెక్షన్లో వెళ్ళాలి. అది పీ నుంచి క్యూ నుంచి ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. కానీ ఏమవుతుంది, డ్యూ టు రిఫ్రాక్షన్ ఇట్ బెండ్స్ అండ్ ట్రావెల్స్. ఓకే, బయట ఉండేది ఏంటిది, ఎయిర్, పైన ఎయిర్. సో దీని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ 1 మనకు తెలుసు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ ఈజ్ 1. సో గ్లాస్కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ ఈజ్ ఈక్వల్ టు 1.5. సో ఇది రేరర్ మీడియం, ఇది డెన్సర్ మీడియం. మనం ఏం చెప్తాం, వెన్ ఎ లైట్ రే ట్రావెల్స్ ఫ్రమ్ రేరర్ మీడియం టు డెన్సర్ మీడియం ఇట్ బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్ వైపు బెండ్ అయ్యి ట్రావెల్ అవుతుంది. రైట్, వెన్ ఎ లైట్ రే ట్రావెల్స్ ఫ్రమ్ రేరర్ మీడియం టు డెన్సర్ మీడియం ఇట్ బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్ వైపు బెండ్ అయ్యి ట్రావెల్ అవుతుంది. అలాగే ఇక్కడ పీక్యూ అనే పొజిషన్లో రావాల్సింది పీక్యూ అనే డైరెక్షన్ నుంచి వచ్చింది కదా లైట్ రే. ఏమైంది, అది స్ట్రైట్గా వెళ్ళిపోవాలి యాక్చువల్లీ అక్కడ గ్లాస్ స్లాబ్ ఏమీ లేకపోతే కనుక. కానీ ఏమవుతుంది, గ్లాస్ స్లాబ్ ఉండడం వల్ల ఈ క్యూ అనే పాయింట్ దగ్గర అది బెండ్ అయ్యి క్యూ దగ్గర నుంచి మళ్ళీ గ్లాస్ స్లాబ్లో అలా బెండ్ అవ్వుకుంటూ వెళ్ళి ఆర్ అనే పాయింట్ దగ్గర టచ్ చేసింది. ఓకే, ఐ నీడ్ టు మెన్షన్ ఇట్ హియర్. ఆర్ అనే పాయింట్ దగ్గర గ్లాస్ స్లాబ్ యొక్క సెకండ్ సర్ఫేస్ని టచ్ చేసింది. రైట్, టచ్ చేసిన తర్వాత మళ్ళీ చూడండి, పైన ఎయిర్, ఇదేమో గ్లాసు లోపల. ఈ ఏబిసిడి అనేది గ్లాస్ స్లాబ్. మళ్ళీ ఇటువైపుకి వచ్చేసేటప్పటికి బయట కూడా కిందన కూడా ఎయిరే కదా ఉండేది. ఓకే, దీని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కూడా 1. సో గమనించండి, వెన్ ఎ లైట్ రే ట్రావెల్స్ ఫ్రమ్ రేరర్ మీడియం టు డెన్సర్ మీడియం ఇట్ బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్ వైపు బెండ్ అయ్యి ట్రావెల్ అయ్యింది. సో నార్మల్ గీలేదు నేను ఇక్కడ. సో క్యూ అనే పాయింట్ దగ్గర ఐ నీడ్ టు డ్రా ద నార్మల్ హియర్. ఓకే, అండ్ ఆర్ అనే పాయింట్ దగ్గర కూడా నేను ఒక నార్మల్ని గీయాలి. నార్మల్ అంటే విచ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ సర్ఫేస్కి పర్పెండిక్యులర్గా ఉంటే దాన్ని నార్మల్ అంటాం. ఎన్ ఎన్ డాష్ అండ్ ఎంఎం డాష్. ఎంఎం డాష్ అనేది నార్మల్ అండ్ ఎన్ డాష్ కూడా నార్మలే అనుకున్నట్లయితే, సో నార్మల్ వైపు బెండ్ అయ్యి ట్రావెల్ అయింది ఇక్కడ. సో రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంకి వెళ్ళినప్పుడు ఏమైంది, బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్ అయ్యి ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ క్యూ అనే పాయింట్ దగ్గర నుంచి ఆర్ వరకు వచ్చి మళ్ళీ ఇక్కడ టచ్ చేస్తుంది. ఓకే, ఇక్కడ టచ్ చేసింది సర్ఫేస్ని. సో ఎక్కడ ఏమవుతుంది, ఇది డెన్సర్ మీడియం, రైట్, గ్లాస్ స్లాబ్ ఇక్కడ ఏమవుతుంది, డెన్సర్ మీడియం నుంచి లైట్ ఎక్కడికి ట్రావెల్ అవుతుంది, రేరర్ మీడియంకి ట్రావెల్ అవుతుంది.
వెన్ అ లైట్ రే ట్రావెల్స్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం ఇట్ బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్. యాక్చువల్గా ఇలా వచ్చింది, ఎలా వెళ్ళిపోవాలి? ఇలా స్ట్రైట్గా వచ్చింది, ఇలా వెళ్ళిపోవాలి స్ట్రైట్గా, అవునా? కానీ ఇక్కడ రిఫ్రాక్షన్ జరగడం వల్ల ఏమవుతుంది? ఈ సర్ఫేస్ దగ్గర రిఫ్రాక్షన్ జరగడం వల్ల ఇలా వెళ్ళవలసిన లైట్ రే బెండ్స్ ఇవేగా బెండ్ అయ్యి ట్రావెల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ రేని బయటికి ఎక్స్టెండ్ చేసి అండ్ ఇది ఇన్సిడెంట్ రే, ఈ రేని పీ నుంచి క్యూ వరకు వచ్చిన రేని ఇన్సిడెంట్ రే అని పిలుస్తాం, క్యూ నుంచి ఆర్ వరకు వచ్చిన రేని రిఫ్రాక్టెడ్ రే అని పిలుస్తాం, ఆర్ దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోయే రేని ఆర్ నుంచి ఇది ఎస్ అనుకుందాం పోనీ, ఆర్ఎస్ డైరెక్షన్లో వెళ్ళే ఈ లైట్ రేని ఎమర్జెంట్ రే అని పిలుస్తాం. ఇన్సిడెంట్ రే అంటే గ్లాస్ స్లాబ్ వైపు ఇన్సిడెంట్ అవుతున్న రే ఇన్సిడెంట్ రే. తర్వాత ఇక్కడ ఏమైంది? క్యూ అనే పాయింట్ దగ్గర రిఫ్రాక్ట్ అయింది కాబట్టి క్యూఆర్ లైట్ రేని ఏమని పిలుస్తాం? రిఫ్రాక్టెడ్ రే అని పిలుస్తాం. సో ఆర్ అనే పాయింట్ దగ్గర నుంచి ఈ లైట్ రే ఏమవుతుంది? బయటికి వెళ్ళిపోతుంది. బయటికి వెళ్ళిపోతే ఈ లైట్ రేని ఏమని పిలుస్తాం? ఎమర్జెంట్ రే అని పిలుస్తాం. ఎమర్జెంట్ మీన్స్ ఎమర్జెన్సీ ఎగ్జిట్. ఎమర్జెన్సీ ఎగ్జిట్ అంటే అర్థం ఏంటి? బయటికి వెళ్ళిపోయే దారి. ఈ లైట్ రే కూడా బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి ఈ రేని ఎమర్జెంట్ రే అని పిలుస్తాం. సో ఈ ఇన్సిడెంట్ రే ఇలా స్ట్రైట్గా వెళ్తుంది కదా, అలాగే ఈ ఎమర్జెంట్ రే ఆర్ఎస్ ఈ డైరెక్షన్లో ఉండే లైట్ రేని బ్యాక్ ఎక్స్టెండ్ చేసుకున్నాను అనుకోండి, ఇలా బ్యాక్ ఎక్స్టెండ్ చేసుకున్నట్టయితే గమనించండి, ఈ ఇన్సిడెంట్ రే అండ్ ఈ ఎమర్జెంట్ రే ఎలా ఉన్నాయి? ప్యారలల్గా ఉంటాయి. ఎందుకంటే అక్కడ గ్లాస్ స్లాబ్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.5 దట్ వోంట్ చేంజెస్. 2 మీడియంస్ దగ్గర చేంజ్ అవ్వదు. గమనించండి, మీడియం 1 దగ్గర నుంచి మీడియం 2 దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇలా రిఫ్రాక్ట్ అయింది, మళ్ళీ అదే మీడియం నుంచి ఎయిర్లోకి వెళ్తుంది కాబట్టి అంతే యాంగిల్తో బయటికి రిఫ్రాక్ట్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ ఎంత అయితే లోపలికి రిఫ్రాక్ట్ అయిందో అదే విధంగా సేమ్ అంతే వాల్యూ బయటికి రిఫ్రాక్ట్ అవుతుంది. అందువల్ల ఈ 2 లైట్ రేస్ ఏ విధంగా ఉంటాయి? ప్యారలల్గా ఉంటాయి. ఓకే, ఈ ప్యారలల్గా ఉన్న లైట్ రే మధ్య డిస్టెన్స్ని మనం lateral shift అని పిలుస్తాం. ఈ డిస్టెన్స్ని ఏమని పిలుస్తాం? ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఇన్సిడెంట్ రే అండ్ ఎమర్జెంట్ రే ఈజ్ కాల్డ్ lateral shift. ఓకే, ఈ డిస్టెన్స్ని మనం ఏమని పిలుస్తాం? lateral shift అని పిలుస్తాం. lateral shift. ఓకే, నోట్ ఇట్ డౌన్. సో lateral shift అంటే ఏంటి? ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఇన్సిడెంట్ రే అండ్ ఎమర్జెంట్ రే ఈజ్ కాల్డ్ lateral shift. సో ఇక్కడ వరకు ఓకే. మరి ఈ గ్లాస్ స్లాబ్ యొక్క విడ్త్ ఉంటుంది కదా, ఇది విడ్త్ అంటే దాని మందం, అంటే విడ్త్ మీన్స్ ఇప్పుడు ఈ పెన్నే ఉంది. ఓకే, ఈ పెన్ యొక్క విడ్త్ అంటే ఎంత లా ఉంది అని చెప్తాం విడ్త్. అలాగే ఏదైనా ఒక చాక్ పీస్ కానీ డస్టర్ కానీ యాజ్ ఇట్ ఈజ్ ఒక పెన్ కానీ ఒక చెక్క కానీ ఏదన్నా తీసుకుంటే కనుక అది దాని యొక్క విడ్త్, ఈ కర్ర చూడండి, ఈ కర్రకి ఈ పట్టుకున్నాను, సో దీని విడ్త్ అని చెప్తాం. సో మందం అంటే దాని యొక్క వెడల్పు అని చెప్పకూడదు. సో లెంత్, విడ్త్, హైట్ అన్నమాట. హైట్ ఎంత అయితే ఉంటుందో అది దానికి మరియు రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి ఏదైనా రిలేషన్షిప్ ఉందా అనేది నెక్స్ట్ యాక్టివిటీ. ఆ యాక్టివిటీతో ఈ లెసన్ కంప్లీట్ అవుతుంది. సో ఆ యాక్టివిటీ ప్రకారం షిఫ్ట్ అని చెప్తాం అనమాట. ఓకే, ఓకే. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది గ్లాస్ స్లాబ్ దేని మీద డిపెండ్ అవుతుంది? దాని యొక్క థిక్నెస్ మీద డిపెండ్ అవుతుంది. గ్లాస్ స్లాబ్ యొక్క థిక్నెస్ మీద డిపెండ్ అవుతుంది. ఆ రిలేషన్షిప్ యొక్క ఫార్ములా చూసుకున్నట్టయితే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది గ్లాస్ స్లాబ్ ఈజ్ ఈక్వల్ టు థిక్నెస్ ఆఫ్ గ్లాస్ స్లాబ్ బై థిక్నెస్ ఆఫ్ గ్లాస్ స్లాబ్ మైనస్ వెర్టికల్ షిఫ్ట్. వెర్టికల్ షిఫ్ట్ ఆర్ lateral షిఫ్ట్ అంటే వాటి మధ్య ఉండే డిస్టెన్స్ అనమాట. ఓకేనా? సో దీని గురించి ఇది సంగతి. నెక్స్ట్ నిన్న చెప్పుకున్న టాపిక్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ముందు నేను ఒక టాపిక్ చెప్పాను. ఏంటది? అది క్రిటికల్ యాంగిల్ గురించి మాట్లాడాను. సో దాంట్లో దానికి రిలేషన్షిప్ చెప్పడం నేను స్కిప్ చేశాను. సో స్కిప్ చేయడానికి కూడా చిన్న రీజన్ ఉంది. ఏంటంటే
మీకు సైన్ యొక్క వాల్యూస్ కాస్ యొక్క వాల్యూస్ తెలీదు, అందుకు స్కిప్ చేయడం జరిగింది. సో చూద్దాం, ఎందుకు మళ్ళీ దాన్ని వదిలేసి మళ్ళీ తర్వాత చెప్తానంటాం. ఇలాంటి బాధలన్నీ అడ్డం కన్నా చెప్పేయడం బెటర్ కదా. సో నెక్స్ట్ ఆ వాల్యూస్ అవి తెలుసుకున్నప్పుడు మీకే అర్థమవుతుంది. సో చూడండి, వెన్ అ లైట్ రే ట్రావెల్స్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం. సో ఇది N1 అనుకుందాం, ఇది N2 అనుకుందాం. ఓకే, N2 N1. వెన్ అ లైట్ రే ట్రావెల్స్ ఫ్రమ్, సో కింద ఉన్నది డెన్సర్ అనుకుందాం, పైన ఉండేది రేరర్ మీడియం అనుకుందాం. ఓకే, వెన్ అ లైట్ రే ట్రావెల్స్ ఫ్రమ్ డెన్సర్ టు రేరర్, డెన్సర్ నుంచి రేరర్కి వెళ్తుంది. ఇట్ బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్, మనకు బాగా తెలుసు. ఇంకా ఇన్సిడెంట్ యాంగిల్ ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది, రిఫ్రాక్టెడ్ యాంగిల్ గెట్స్ 90 degrees అండ్ ఇట్ విల్ ట్రావెల్స్ త్రూ ద ఇంటర్ఫేస్ గుండా ఆ లైట్ రే అంటే రిఫ్రాక్టెడ్ రే ఇంటర్ఫేస్ని టచ్ చేసి వెళ్తూ ఉంటుంది. అప్పుడు ఆ ఇన్సిడెంట్ యాంగిల్ని మనం ఏమని పిలిచాం, క్రిటికల్ యాంగిల్ అని పిలిచాం. ఓకే, ఇన్సిడెంట్ యాంగిల్ని మనం క్రిటికల్ యాంగిల్ అని పిలిచాం. సో రిఫ్రాక్టెడ్ యాంగిల్ ఎంత అవుతుంది, రిఫ్రాక్టెడ్ యాంగిల్ విల్ గెట్స్ 90 degrees అని చెప్పుకున్నాం. The angle at which the refracted angle at which gets 90 degrees, that incident angle is called critical angle అని మనం చెప్పుకున్నాం. ఓకే, సో ఇది నార్మల్ అనుకున్నట్లయితే n డాష్. సో ఇక్కడ I వాల్యూ బదులు నేను C అనేదాన్ని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, R వాల్యూ బదులు 90 degrees సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. సో స్నెల్స్ లా ప్రకారం మనకేం తెలుసు, స్నెల్స్ లా ప్రకారం N2/N1 ఈజ్ ఈక్వల్ టు sin I by sin R, sin I by sin R. N1 sin I ఈక్వల్ టు N2 sin R అలాగే రాసినా సరే. సో N2/N1 ఈక్వల్ టు sin I by sin R, నేను ఫార్ములా చూశారు. సో N2/N1, సో రాసుకుందాం, N2/N1 ఈజ్ ఈక్వల్ టు sin I వాల్యూ ఎంత, sin I వాల్యూ ఎంత, sin C అంతేనా. I వాల్యూ బదులు C సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు కదా నేను, sin C. తర్వాత sin R వాల్యూ ఎంత, 90 degrees. ఓకే, సో N2/N1ని మనం ఏమని రాయొచ్చు, N2 అని రాయొచ్చా, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది సెకండ్ మీడియం విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ మీడియం, రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. దాని ప్రకారం ఏం రాయొచ్చు, N2/N1 అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది సెకండ్ మీడియం విత్ రెస్పెక్ట్ టు ద ఫస్ట్ మీడియం. దీన్నే మనం రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ N21 అని పిలుస్తాం. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది సెకండ్ మీడియం విత్ రెస్పెక్ట్ టు ద ఫస్ట్ మీడియం, N21. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది సెకండ్ మీడియం విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ మీడియం ఈజ్ ఈక్వల్ టు sin C వాల్యూ, sin C అంటే CA రాసుకుంటాను, sin 90 వాల్యూ ఎంతో తెలుసా, 1. ఓకే, sin 1 N2 వాల్యూ ఎంత, 1. సో N2/N1 ఈక్వల్ టు ఎంత వచ్చింది, N2/N1 వాల్యూ ఎంత వచ్చింది, sin C వచ్చింది. సో దీన్ని రెసిప్రోకల్ చేసుకుంటే ఎంత అవుతుంది, N1/N2. రెసిప్రోకల్ చేసుకున్నట్లయితే ఎంత అవుతుంది, 1/sin C. సో దీని ప్రకారం మనం ఏం చెప్తామంటే N12 ఈజ్ ఈక్వల్ టు 1/sin C అని చెప్తాం అనమాట. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది ఫస్ట్ మీడియం విత్ రెస్పెక్ట్ టు ద సెకండ్ మీడియం. సో రెసిప్రోకల్ చేశాను, N2/N1ని తిరగేశాను, ఇటువైపు దాన్ని కూడా తిరగవేయచ్చు. అప్పుడు ఏమవుతుంది, N2/N1 విల్ బికమ్స్ N1/N2. N1/N2 ఈక్వల్ టు 1/sin C. N1/N2 అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది ఫస్ట్ మీడియం విత్ రెస్పెక్ట్ టు ద సెకండ్ మీడియం. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది ఫస్ట్ మీడియం విత్ రెస్పెక్ట్ టు ద సెకండ్ మీడియం, దాన్నే N12 అని చెప్పుకున్నాం అనమాట. అంటే మనకు క్రిటికల్ యాంగిల్ ఇస్తే చాలు. క్రిటికల్ యాంగిల్ ఇచ్చి ఒక ప్రాబ్లం ఉంటుంది, ఎలా ఇస్తాడంటే క్రిటికల్ యాంగిల్ వాల్యూ ఇస్తాడు, తర్వాత N1 వాల్యూ ఇస్తాడు, N2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో రిలేషన్ అనమాట, sin Cకి ఇది N2/N1 ఈజ్ ఈక్వల్ టు sin A by sin R ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ లైక్ దట్. ఇక్కడ మీరు గమనించినట్లయితే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది ఫస్ట్ మీడియం వాల్యూ ఎంత, ఇది 1 అవుతుంది. సో 1/N2
1/n2 ఈజ్ ఈక్వల్ టు 1/sin c. ఈ వాల్యూస్ సంగతి తర్వాత చూసుకుందాం. సో ఏ ఒక 2 వాల్యూస్ ఇస్తాడు, ఏదో ఒక 2 వాల్యూస్ ఇచ్చి థర్డ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఐదర్ దిస్ వన్ అండ్ దిస్ వన్ హీ క్యాన్ గివ్, అండ్ వీ నీడ్ టు ట్రాక్ ద వాల్యూ ఆఫ్ ది critical angle, or he will give the critical angle and one of these refractive index, then he will ask about the second refractive index. Okay, second medium's refractive index, either any one of them, అంటే ఆ రెండిట్లో మూడిట్లో ఏదో ఒక రెండు ఇచ్చి మూడో దాన్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. అదొక రకమైన ప్రాబ్లం. సో 2 మార్క్స్కి ఇంపార్టెంట్. సో ఇక్కడ టచ్ అయింది కాబట్టి నార్మల్ ఎక్కడ గీసాం, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో నార్మల్ ఎక్కడ పెడితే నేను అక్కడ లైట్ ఇన్సిడెంట్ చేయట్లేదు. లైట్ ఎక్కడ ఇన్సిడెంట్ చేస్తే, ఒకవేళ లైట్ ఎక్కడ ఇన్సిడెంట్ చేశాను అనుకోండి, నార్మల్ ఎక్కడ పెట్టుకోవచ్చు. లైట్ ఎక్కడ ఇన్సిడెంట్ చేశాను అనుకోండి, ఎక్కడ నార్మల్ పెట్టుకోవచ్చు. నార్మల్ మీన్స్ విచ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద ఇంటర్ఫేస్. ఇంటర్ఫేస్కి పర్పెండిక్యులర్గా ఉండేదాన్నే మనం నార్మల్ అని పిలుస్తున్నాం, ఓకేనా. సో దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ దిస్ చాప్టర్. ఈ చాప్టర్ ఎండింగ్ అయింది. ఇంకా కీవర్డ్స్ ఏమేమి ఇచ్చాడు, ఏమేమి మనం కంప్లీట్ చేసాం అనేది ఒకసారి చూద్దాం. ఓకే, ఒక్కొక్క దాని గురించి క్లియర్ కట్గా డెఫినేషన్స్ అనేవి వరుసగా చెప్తూ ఉంటాను. రాసుకోవాలనుకుంటే రాసుకోండి, లేకపోతే తర్వాత అయినా సరే పాజ్ చేసి ఒక్కొక్క దానికి ఆన్సర్ మీరే చూసుకోండి, ఓకేనా. సో ఐ ఆమ్ సేయింగ్ అబౌట్ ద what is that? Keywords, కీ పాయింట్స్ అనేవి లెసన్కి బ్యాక్ బోన్ లాంటివి, చాలా ఇంపార్టెంట్. 60% ఆఫ్ ది సిలబస్ విల్ బీ ఇన్ దిస్ కీవర్డ్స్ అండ్ కీ పాయింట్స్. సో రిఫ్రాక్షన్ అంటే ఏంటి? సో డెఫినేషన్ మీకు ఆల్రెడీ తెలుసు. When a light ray travels from one medium to another medium, it will bends and travels. When a light ray travels from one medium to another medium, it may bends and travels. This phenomenon is called refraction. Okay, bends and travels. This phenomenon is called refraction అని చెప్తాం. ఓకే, సో నెక్స్ట్ ఇన్సిడెంట్ రే. Incident ray, a light ray which is traveling towards the interface. When a light ray which is traveling towards the interface, that light ray is called incident ray. Okay, towards the interface వైపు ట్రావెల్ అవుతూ వెళ్తే కనుక, ఇంటర్ఫేస్ వైపు ట్రావెల్ అవుతూ వెళ్ళే లైట్ రేని మనం ఏమని పిలుస్తాం? ఇన్సిడెంట్ రే అని పిలుస్తాం. Incident ray. Light ray travels from one medium to another medium. The light ray travels towards the interface అన్న చెప్పొచ్చు, లేకపోతే ప్లేన్ సర్ఫేస్. ఓకే, హారిజాంటల్ సర్ఫేస్ ఎలాగైనా చెప్పొచ్చు. ప్లేన్ సర్ఫేస్ చెప్పొచ్చు, టువర్డ్స్ ద ప్లేన్ అని చెప్పొచ్చు, టువర్డ్స్ ద ప్లేన్ సర్ఫేస్, టువర్డ్స్ ద హారిజాంటల్ ప్లేన్, టువర్డ్స్ ద ఇంటర్ఫేస్, ఏదైనా ఒకటే. ఓకే, దిస్ లైట్ రే ఈజ్ కాల్డ్ ఇన్సిడెంట్ రే. ఇక్కడ మనం నార్మల్గా తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ టచ్ చేస్తుంది కాబట్టి ఎన్ అండ్ డాష్. Okay, that is incident ray. Next, refracted ray. What is meant by refracted ray? The light ray, after refraction, it will travels away from the interface. The light ray which is travels away from the interface, that light ray is called refracted ray. A light ray which is traveling away from the interface. Okay, in the phenomenon of refraction అని చెప్పి ముందు మీరు పెట్టుకోవచ్చు. In the phenomenon of refraction, the light ray which is travels away from the interface, that light ray is called refracted ray. Okay, next, angle of incidence. Angle of incidence అన్నా సరే, లేకపోతే ఇన్సిడెంట్ యాంగిల్ అన్నా రెండు ఒకటే.
ఇన్సిడెంట్ యాంగిల్. సో మాకు సార్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ చెప్పారు, ఇన్సిడెంట్ యాంగిల్ అంటే ఏంటో చెప్పలేదు అని చెప్పి మీరు నా దగ్గర చెప్పక్కర్లా. దోస్ టూ ఆర్ ఇన్ కామన్, రెండు ఒకటే. ఓకే, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, the angle between the incident ray and normal is called incident angle. The angle between the incident ray and normal is called incident angle. Okay, it is indicated with small I. Angle of incidence or incident angle, it is indicated with small I. Small I తో ఇండికేట్ చేస్తాం. ఓకేనా? సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ ఆటోమేటిక్గా మీకు తెలుసు ఏంటిది, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఆర్ రిఫ్రాక్టెడ్ యాంగిల్. దీన్ని స్మాల్ ఆర్తో ఇండికేట్ చేస్తాం. సో వాట్ ఈజ్ మెంట్ బై రిఫ్రాక్టెడ్ యాంగిల్ ఆర్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్? ద యాంగిల్ బిట్వీన్ ద రిఫ్రాక్టెడ్ రే అండ్ నార్మల్. రిఫ్రాక్టెడ్ రేకి నార్మల్కి మధ్య ఉండే యాంగిల్ని రిఫ్రాక్టెడ్ యాంగిల్ అని పిలుస్తాం. రిఫ్రాక్టెడ్ రేకి నార్మల్కి మధ్య ఉండే యాంగిల్ ఎన్ డాష్ అన్నాం కదా. ఓకే, రిఫ్రాక్టెడ్ రేకి నార్మల్కి మధ్య ఉండే యాంగిల్ని రిఫ్రాక్టెడ్ యాంగిల్ అని పిలుస్తాం. ఓకే, నెక్స్ట్ అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ index. What is meant by absolute refractive index? And this is the ratio between the speed of light in vacuum to the speed of light in medium is called absolute refractive index. దీన్ని ఎంతో ఇండికేట్ చేస్తాం, లేకపోతే ఈటాతో ఇండికేట్ చేస్తాం. దట్ ఈజ్ ఈక్వల్ టు C/V. ఓకే, స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ vacuum to the speed of light in medium. So లైట్ స్పీడ్ ఇన్ వ్యాక్యూమ్ టు ద లైట్ స్పీడ్ ఇన్ మీడియం, వాటి మధ్య ఉండే రిలేషన్షిప్ని మనం ఏమని పిలుస్తాం, అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని పిలుస్తాం. ఓకే, నెక్స్ట్ రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సో రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మీన్స్ the refractive index of one medium with respect to the another medium is called relative refractive index. ఇక్కడ ఏం చెప్పాను, పైన అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ లేకపోతే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ రెండు ఒకటే. అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అన్న తీసుకోవచ్చు, లేకపోతే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని ఇచ్చినా సరే రెండింటికి ఒకటే డెఫినేషన్. ఏంటమ్మా, ద రేషియో బిట్వీన్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ టు ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం ఈజ్ కాల్డ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆర్ అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఓకే, అంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం విత్ రెస్పెక్ట్ టు వ్యాక్యూమ్ చూస్తున్నాం. ఓకే, అంటే వ్యాక్యూమ్తో పోలుస్తున్నారు, స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ టు ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం. సో వ్యాక్యూమ్తో పోలుస్తున్నారు కాబట్టి అది అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ లేకపోతే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని చెప్పాను. ఇది రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. అంటే దీన్ని ఏ విధంగా ఇండికేట్ చేస్తాం, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ N12 అన్న చెప్పొచ్చు, లేకపోతే N21 అన్న చెప్పొచ్చు. అంటే దీని అర్థం మనకి దీని యొక్క సింబాలిజంలోనే తెలుసుకోవచ్చు. ఏంటి సింబాలిజంగా, ఇది సింబల్ ప్రకారం నేను చెప్తాను చూడండి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది ఫస్ట్ మీడియం విత్ రెస్పెక్ట్ టు ద సెకండ్ మీడియం. ఫస్ట్ 1 రాశాను, తర్వాత 2 రాశాను, N12. అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది ఫస్ట్ మీడియం విత్ రెస్పెక్ట్ టు ద సెకండ్ మీడియం ఈజ్ కాల్డ్ N12. N12ని మనం ఏ విధంగా ఇండికేట్ చేస్తామంటే N1/N2. సో N12 ఈజ్ ఈక్వల్ టు N1/N2. సో N21 అంటే N2/N1. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది సెకండ్ మీడియం విత్ రెస్పెక్ట్ టు ద ఫస్ట్ మీడియం. అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది వన్ మీడియం విత్ రెస్పెక్ట్ టు అనదర్ మీడియంని మనం ఏ విధంగా రిప్రజెంట్ చేస్తున్నాం, రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటున్నాం. అంటే వన్ మీడియం రిలేటెడ్ టు అనదర్ మీడియం, ఒక మీడియంని ఇంకొక మీడియంతో పోలిస్తున్నాం. ఓకేనా, కాబట్టి అది రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అయింది. ఓకే, వన్ మీడియంస్ రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ విత్ రెస్పెక్ట్ టు ద అనదర్ మీడియంస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సో డెఫినేషన్ ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, కన్ఫ్యూజ్ అయితే కనుక చూడండి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది వన్ మీడియం విత్ రెస్పెక్ట్ టు ద అనదర్ మీడియం ఈజ్ కాల్డ్ రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఓకే, రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. నెక్స్ట్
ఏమి ఇచ్చాడు? 8th one, స్నెల్స్ లా. స్నెల్స్ లా ఏం చెప్తుంది? స్నెల్స్ లా ప్రకారం sin A by sin R is constant. The ratio between the sin of incidence angle and sin of refracted angle is constant, always constant, is called Snell's law. ఈజీ చెప్పొచ్చు, అలా చెప్పొచ్చు. sin A by sin R ఈక్వల్ టు కాన్స్టెంట్ చెప్పొచ్చు. లేకపోతే n2 by n1 is equal to sin I by sin R చెప్పొచ్చు. n2 by n1 ఈక్వల్ టు sin I by sin R ఈ విధంగా చెప్పొచ్చు. లేకపోతే ఏం చెప్పాను? sin I by sin R ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇలా కాకపోతే n2 by n1 ఈక్వల్ టు sin I by sin R అని చెప్పుకున్నాం. ఈ రెండింటిని క్రాస్ మల్టిప్లై చేస్తే n1 sin I ఈక్వల్ టు n2 sin R ఇలా కూడా చెప్పొచ్చు. n1 sin I ఈజ్ ఈక్వల్ టు n2 sin R. ఓకే, సో వన్ డెఫినేషన్ కెన్ బి రిటన్ ఇన్ 3 ఫార్మ్స్. ఈ 3 విధాలుగా మీ ఇష్టం వచ్చినట్టు చెప్పుకోవచ్చు స్నెల్స్ లానే. ద రిలేషన్ ఇట్ ఈస్ అ రేషియో బిట్వీన్ సైన్ ఆఫ్ ఇన్సిడెంట్ యాంగిల్ టు ద సైన్ ఆఫ్ రిఫ్రాక్టెడ్ యాంగిల్, ఇట్ ఈస్ కాల్డ్ స్నెల్స్ లా. సో ఫస్ట్ వన్ మీరు డెఫినేషన్ ప్రకారం రాయాలనుకుంటే, ఒకవేళ మీరు దాన్ని ఫార్ములా ప్రకారం చూపించాలనుకుంటే sin A by sin R ఈక్వల్ టు కాన్స్టెంట్ రాసుకోవచ్చు. లేకపోతే n2 by n1 ఈక్వల్ టు sin A by sin R రాసుకోవచ్చు. లేకపోతే క్రాస్ మల్టిప్లై చేస్తే n1 sin A ఈక్వల్ టు n2 sin R. ఓకే, 4 ఫార్మ్స్లో చెప్పాను. ఈ 4 ఫార్మ్స్లో ఏ విధంగా రాసినా సరే దట్ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, సో దట్ ఈజ్ స్నెల్స్ లా. నెక్స్ట్ క్రిటికల్ యాంగిల్. సో నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? సో ఐ నీడ్ టు అరేంజ్ దిస్. నెక్స్ట్ క్రిటికల్ యాంగిల్, 9th one. Critical angle. Okay, critical angle. So here you can see you need to write the total scenario. Total scenario you must write. What is the total scenario? When a light ray travels from denser medium to rarer medium, it bends away from the normal. Okay, first one. Next, if you increase the incident angle, the refracted ray angle also increases. Second point. The refracted angle gets 90 degrees. When the refracted angle gets 90 degrees, that incident angle is called critical angle. Okay, so scenario again, once again I will repeat that. When a light ray travels from denser medium to rarer medium, it bends away from the normal. If you increase the incidence angle, then the refracted angle also increases. Whenever the refracted angle gets 90 degrees, that incident angle is called critical angle. So you can see that, then you can mention that I equal to C. Okay, so there is a change. C means speed of light in vacuum. C equal to 3 into 10 power 8 meter per second. That is speed of light. But here C is an angle. Okay, you must know the difference between those two C's, where that C is equal to C by V. Here where I can mention it, it is here. So here this C means it is the speed of light in vacuum. Here this C indicates that it is an angle. Okay, next total internal reflection. So total internal reflection. So next ఇందాక చెప్పాను కదా క్రిటికల్ యాంగిల్కి, క్రిటికల్ యాంగిల్ సినారియోకి ఇంకొక పాయింట్ ఎక్స్ట్రా రాసుకోవాలి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటే. సో if you increase the incident angle greater than the critical angle, if you increase the critical angle
greater than the critical if you increase the incident angle greater than critical angle, the refracted ray bends into the same medium. The refracted ray bends into the same medium, reflects into the same medium, raskochu, reflects into the same medium. This phenomenon is called total internal reflection. Total internal reflection. So next మైరేజ్. సో మైరేజ్ ఏ విధంగా ఫామ్ అవుతుందో మీరు ఆల్రెడీ చూసారు. ఓకే, మైరేజెస్. తర్వాత నెక్స్ట్ షిఫ్ట్, లాటరల్ షిఫ్ట్ ఆర్ వెర్టికల్ షిఫ్ట్ ఏదైనా ఒకటే. షిఫ్ట్ అంటే ఏంటి? ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ డిస్టెన్స్, ద ప్యారలల్ లైన్స్. ఆ ప్యారలల్ లైన్స్ రెండిట్ల మధ్య ఉండే డిస్టెన్స్ ఈరోజే చెప్పుకున్నాం. దట్ డిస్టెన్స్ ఈజ్ కాల్డ్ షిఫ్ట్. నెక్స్ట్ 13th వన్, ఆప్టికల్ ఫైబర్. ఆప్టికల్ ఫైబర్. Optical fiber is an instrument which works on the principle of total internal reflection. Okay, so ఈ కీవర్డ్స్తో లెసన్ అనేది కంప్లీట్ అయింది. లెసన్ అనేది ఆల్రెడీ కంప్లీటెడ్, బట్ ఈ కీవర్డ్స్ యొక్క డెఫినేషన్స్ కూడా మీకు తెలియాలని మళ్ళీ ఇంకొకసారి చెప్పడం జరిగింది. లెసన్ మీరు పూర్తిగా అంటే లెసన్ మీరు ఫాలో అయినట్లయితే కనుక ఇవన్నీ దాంట్లోనే వచ్చేస్తాయి. ఓకే, సో keywords and key points will give 60% of knowledge about the class. ఓకే, ఈ లెసన్కి సంబంధించిన 60% నాలెడ్జ్ అనేది ఏది ఇస్తుంది? కీవర్డ్స్ అండ్ కీ పాయింట్స్. ఓకే, సో టుడేస్ టాపిక్ ఈజ్ ఓవర్. సెకండ్ లెసన్ కంప్లీట్ అయింది. ఒకవేళ మీకు అర్థం కాకపోయినట్టయితే మళ్ళీ ఇంకొకసారి బ్యాక్కి రివైండ్ చేసి ప్లే చేసుకోండి. అప్పటికే అర్థం కాకపోతే కనుక మన జూమ్ ఇంటరాక్షన్ క్లాస్ ఉంది. జూమ్ ఇంటరాక్షన్ క్లాస్ ఎప్పుడైతే ఉంటుందో ఆ క్లాస్కి అటెండ్ అవ్వండి. ఐ కెన్ హ్యాండిల్ దట్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ అండ్ పుట్ ఇట్ ఆన్ ఏ పేపర్ మీద ఆ పేపర్ మీద మీకు వచ్చిన డౌట్స్ అన్నిటిని, ఈవెన్ ఇట్ ఈజ్ ఎ స్మాల్ థింగ్. ఓకే, ఈవెన్ ఇట్ ఈజ్ ఎ స్మాల్ థింగ్, యూ నీడ్ టు రైట్ ఇట్ ఆన్ ఏ పేపర్. ఓకే, పేపర్ మీద రాసి మీరు జూమ్ క్లాస్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నన్ను అడగచ్చు. ఒకవేళ మీరు జూమ్ క్లాస్కి అటెండ్ అవ్వలేకపోయారు, ఇన్ దట్ కేస్ యూ కెన్ మెసేజ్ మీ త్రూ వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు. లేకపోతే నాకు నా నెంబర్ మీకు అందరికీ తెలుసు, కావాలంటే ఆ నెంబర్కి కాల్ చేసి అడగచ్చు. ఓకేనా? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ సజెషన్స్ ఆర్ కంప్లైంట్స్ దెన్ యూ కెన్ రైట్ ఇట్ ఆన్ ద కమెంట్ బాక్స్. కమెంట్ బాక్స్లో మీకు వచ్చిన డౌట్స్ అన్నిటిని పెట్టచ్చు. ఓకే, థ్యాంక్ యూ. See you in the next class. Thank you.